వెంకటేశ్వర వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామిగా అవతార స్వీకరణ శ్రీ మహావిష్ణువు చేయడానికి గల కారణం అంటే కేవలం అపారమైన దయ. ఎవరిపైన? మనపైన. మనం అడిగామా? లేదు. కలియుగంలో ఎవరు పడితే వాళ్ళు చాలా తృప్తిగా ఉంటూ ఉంటారట. భగవంతుడు రావాలి, భగవంతుడిని చూడాలి అని ఉండదు. నా కోరికలు తీరడానికి భగవంతుడు ఉంటే చాలు, ఆ కోరికలు తీరిపోయాక మళ్ళీ నేనే రాజుని అని ప్రవర్తిస్తూ ఉంటాడట. అయితే ఇలా పతనం అయిపోతే ఎలా? చాలా శ్రేష్టమైనది కదా మానవ జన్మ అంటూ తానే స్వయంగా వచ్చి మనల్ని సరిదిద్దే ప్రయత్నం, ప్రయాస ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అందుకని ఈ ఆలోచనతో మనం ఏడుకొండల వాడిని వేడుకుంటే మనలో ఒక మార్పు వస్తే పాపాలు నశించిపోతాయి. అయితే స్వామివారు పుట్టలో ఉన్నారు, పుట్టలోంచి బయటికి రావాలి అంటే వెంకటేశ్వర స్వామిగా ఆయన తిరగక ముందు ఆ వెంకటాచలంలో, ఆ తిరుమల కొండలలో ఏం జరిగింది అనే కథ మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి స్వామివారు పుట్టలోంచి బయటికి రావాలి. ఇది కూడా ఒక అద్భుతమైన లీల. బ్రహ్మ ధేనువు రూపంలో ఉండి పాలు విడిచిపెడుతూ ఉంటే ఆ పశువుల కాపరి కోపంతో గొడ్డలి విసురుతాడు. అలా విసిరిన వెంటనే ఇప్పుడు లోపల ఉన్న శ్రీ మహావిష్ణువు ఆయన ఆ వాల్మీకము నుంచి అంటే ఆ పుట్ట నుంచి ఒక్కసారి బయటికి ఆయన ప్రకటితమయ్యారు, కనిపించారు. ఎంతో కోపంతో ఆ గొడ్డలి విసిరిన ఈ పశువుల కాపరిని అంటే ఆదుకోవడమా అంటే ఆయనకి ముక్తి మోక్షాన్ని ఇచ్చేశారు. ఎందుకంటే ప్రథమ దర్శనం ఆయన చేసుకున్నాడు ఆ పశువుల కాపరి. అలా ఆ గొడ్డలిని ఆపిన వెంటనే ఆ దర్శనం చూసిన తరువాత ఈ పశువుల కాపరి ఆయన ముక్తిని పొందాడు. అయితే అలా చాలా ఆనందంగా సంతోషంగా చూసుకున్నారా అంటే కాదు. ఇప్పుడు ఈ గొడ్డలిని ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామికి అంటే శ్రీ మహావిష్ణువుకి తగిలిన వెంటనే మనకు ఒక లెక్క చెప్తారు. ఒక 7 తాటి చెట్ల అంటే తాటి చెట్టు అంటే బాగా ఎత్తుగా ఉంటుంది కదా, పొడవుగా ఉంటుంది కదా, అలా ఒకదానిపైన ఒకటి పెడితే 7 తాటి చెట్లు అంటే ఎంత పైకి రక్తం వెళుతుందో అంత పైకి రక్తం వెళ్ళి చుట్టూ అంతా రక్తం. అదంతా చూసి భయపడిపోయాడు. మనిషి కదా, పిల్లవాడు. కాబట్టి ఈ పశువుల కాపరి భయపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టేశాడు అంటే ప్రథమ దర్శనం ఆ పశువుల కాపరికి ఇచ్చి తనలో ఐక్యం చేసుకున్నారు స్వామివారు అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈయన చనిపోయాడు కదా, ఇక్కడ జరిగిన విషయం ఎవరితో చెప్తారు? ఎవరో ఒకరు ఉండాలి కదా చూసిన వాళ్ళు. ఇప్పుడు ఈ ధేనువే అంటే మళ్ళీ పరబ్రహ్మం ఆ ధేనువు పరిగెత్తుకుంటూ అలాగే వెంటనే ఏమీ తెలియనట్టు ఈశ్వరుడు కూడా దూడ రూపంలో పరిగెత్తుకుంటూ చోళరాజు దగ్గరికి వెళ్ళిపోయి అంబారావం అంటే ఇదివరకు రాజులు ఎక్కడైతే అంతఃపురంలో ఉంటారో అక్కడని కాకుండా బయట ఒక పెద్ద గంటలా ఉంటూ ఉండేదట. ఎవరైనా న్యాయం కోరుతున్నారు అంటే వారు నేరుగా ఆ గంట కొడితే రాజుగారు విని ఏం జరుగుతోంది, ఎవరికి ఏం కష్టం వచ్చింది అని తెలుసుకునేవారనమాట. ఎందుకంటే అందరూ పాపం సభకి వచ్చి మాట్లాడలేరు కదా, అందుకని. అయితే ఇప్పుడు ఈ ధేనువు వెళ్ళి గట్టిగా కేకలు పెడుతుంటే అంబారావం అంబా అంటుంటే అలా ధేనువు ఎందుకు అరుస్తోంది అని చూస్తారు కదా. అలా రాజుగారు చూసే ప్రయత్నం చేశారు. కానీ ధేనువు మాట్లాడుతుందా? మాట్లాడదు. కాబట్టి ఎందుకు అని ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ధేనువు నెమ్మదిగా కేకలు పెడుతూ ఆ కదలిక అన్నది ఉంది. సరే మనకేదో చూపిస్తుంది, మనం కూడా వెళ్దాం అని చెప్పి రాజుగారు వచ్చారు. అప్పుడు ధేను అంటే ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడికి వచ్చి ఆగింది. ఇంకేముంది, రాజుగారికి భయం వేసింది. చూశారు చుట్టూ నెత్తురు, అక్కడ ఒక పుట్ట, అలాగే ఈ పశువుల కాపరి చచ్చిపోయి ఉన్నాడు, అక్కడ ఒక రూపం కనిపిస్తోంది. ఇప్పుడు ముందుగా పశువుల కాపరికి దర్శనం ఇచ్చారు, తర్వాత స్వామివారు ఈ రాజుగారికి దర్శనం ఇచ్చి ముందుగా శపించారట. నువ్వు పిశాచివైపో అన్నారట. కారణం ఏమిటి అంటే రాజు అయినా రాణి అయినా నీ రాజ్యంలో ఇంత అన్యాయం జరగడమా? ఏమిటా అన్యాయం అంటే అకారణంగా ఒక చిన్న తప్పుకి అంటే ఆ పశువుల కాపరి చూసుకుంటున్న ధేనువులలో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, తెచ్చుకుంటున్నాడు. ఈ లీల జరగాలి కాబట్టి బ్రహ్మ కాబట్టి అటుగా వెళ్ళిపోయి పాలు అలాగా కార్చటం అన్నది చేసింది. లేకపోతే ఆవు అలా తనంత తానుగా పాలు విడిచిపెట్టదు కదా. కానీ రాణి అంటే నీ భార్య ఏం చేసింది, కొరడాతో పాపం ఆ పిల్లాడిని మామూలుగా కొట్టలేదు. అంటే నీ రాజ్యంలో ఇంత క్రూరత్వంతో కోపంతో ఇలా ప్రవర్తిస్తూ ఉంటారా? ఎవరిదైనా నీ భార్యే కదా, కాబట్టి తప్పు నీదే. అందుకని నీ రాజ్యంలో ఇలా పడకూడని శిక్ష అన్నది పడింది. దీనివల్ల ఏం జరిగింది అంటే కేవలం ఈ పశువుల కాపరికే కాదు, ఎవరెవరైతే జీవితంలో బాగా దెబ్బతింటూ ఉంటారో
మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దొంగతనాలైనా, దోపిడీలైనా, లేకపోతే అహింసకు పాల్పడిన వాళ్ళైనా, అధర్మం వైపు వెళుతున్న వాళ్ళైనా ఎక్కువగా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏది మంచి జరగదు. జరగనప్పుడు అది మనస్సులో పెట్టుకుని నాకు మంచి జరగకపోతే అవతల వాళ్ళకి ఎందుకు జరగాలి అనే ఆలోచనతో వాళ్ళు కూడా హింస వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. చాలా మంచిగా వెళ్ళిపోయిన జీవితంలో చాలా తక్కువ మంది అటువైపు వెళుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు స్వామివారు, నీ రాజ్యంలో ఇలా అకారణంగా ఇలా శిక్షలు వేస్తూ ఉంటే, నువ్వు అందరినీ హింసిస్తూ ఉంటే వాళ్ళు తిరిగి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసా? పశువుల కాపరి, కనీసం అక్కడ ఉన్నది ఆవు, గోహత్య మహాపాపం, గోవులో 33 కోట్ల దేవత నివాసం ఉంటుంది. మరి అటువంటి ఆవుని చంపటానికైనా వెనకాడలేదు కదా. మరి ఇన్ని భావాలు ఎందుకు వచ్చాయి అంటే నువ్వు వేసిన శిక్ష వల్ల వచ్చాయి. మనసు పాడైపోయి అంటే ఇలా నువ్వు తప్పు చేసావు కాబట్టి పిశాచి వైపు అన్నారట. ఆయన అయ్యో నేను ప్రత్యక్షంగా నేనేం చేయలేదు కదా, మా ఆవిడ చేసిన తప్పుకి నేనేం చెయ్యాలి మహాప్రభో అంటే అప్పుడు ఆయన అంటారు, సరే ముందు ముందు నేను పద్మావతి దేవిని వివాహం చేసుకుంటాను, మా మామగారు అయిన ఆకాశరాజు గారు ఆ తర్వాత ఒక ఆలయం కట్టించిన తర్వాత శుక్రవారం రోజున నెత్తిన కిరీటం పెట్టినప్పుడు నేను ఆనంద బాష్పాలు ఎప్పుడైతే విడిచిపెడతానో ఆనందంగా, ఎందుకు అంటే ఆయన కిరీటం పెట్టారని కాదు, ఆయన ఇక్కడ ఉంటూ మనల్ని అనుగ్రహిస్తున్నారని, అప్పుడు ఈ పిశాచి రూపం పోతుందన్నారట. అలా సరే అని ఈ చోళరాజు గారి కథ అక్కడితో అయిపోతుంది. మరి అప్పుడు స్వామివారు బయటకు వచ్చి పుట్టలోంచి విహరించటం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగింది ముందు ముందు మనం చెప్పుకుందాం.